ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయవలసిన పని పవన్ కళ్యాణ్కి లేదు. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని సింపతితో రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేసేది మీరు. ఏంటంటే మంచి ఆడవాళ్ళని పెట్టి రాజకీయం చేసినా పర్లేదు. రోజా లాంటి ఆడవాళ్ళని అంటే నోటికి ఎలాంటి మాటలు వస్తే అలాంటి మాటలు మాట్లాడే ఆడది, సంస్కారం లేని ఆడది, నిజాయితీ లేని ఆడది, ఇన్ని రకాల నీ కింద పెట్టుకుని ఈరోజు పవన్ కళ్యాణ్ని ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు అంటున్నావు. అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందమ్మా? నువ్వు అంటే నీతో చెప్పి ఆ 30,000 మంది ఆడపిల్లల్ని నేను కాపాడుతున్నాను మీతో చెప్పి చేస్తారా? చేసే టైం ఉంటుంది, ఖచ్చితంగా చేస్తారు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏదో రోజు నీకు కూడా పడుతుంది, నీ నోటికి తాళం పడుతుంది. నువ్వు ఎంత గొప్ప వ్యక్తినైనా వారి క్యారెక్టరైజేషన్ చేసి వాడిని కిందకి దించాలని చూస్తున్నావు. మీ రాజకీయాలు, మీ నాటకాలు అన్నీ కూడా ప్రజలు చూస్తుంటారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు ఏం మాట్లాడినా మీరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు కాబట్టి ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ గారు దీని గురించి గట్టిగానే చర్య తీసుకుంటారు. ఒక మాట అన్నాడంటే మాట మీద నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది ఆడప్రీతికి న్యాయం చేస్తా అన్నాడు, నిలబడ్డా సార్? సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అన్నాడు, మాట మీద నిలబడ్డా? ఏ కేసు అయినా సరే 30,000 అమ్మాయిలు మిస్ అయ్యారన్నాడు, మాట మీద అదే నువ్వు ఇవాళ పెళ్లి చేసుకుని రేపే కొడుకో కూతురు కావాలంటే అవ్వదు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ప్రతి పని అవుతుంది. సంవత్సరాల తరబడి ఏదైనా కేసు ఉంది, మర్డర్ కేసు ఉంది, ఇంకో కేసు ఉంది, సంవత్సరాల తరబడి ఎంక్వైరీ జరుగుతూ ఉంటాయి. మీకు కేసుల గురించి తెలుసుంటే అది మాట్లాడరు. కేసు ఈవేళ వచ్చిందంటే రేపు తీరిపోదు. ఈవేళ పెళ్లి చేసుకుంటే రేపు బాబు పుట్టడు. మరి జగన్కి ఎందుకు లేదు సార్ అప్పుడు టైం? 5 సంవత్సరాలు టైం ఇచ్చాం కదా. జగన్ చూసుకుందాం అన్నారు కదా. కాదు, 5 సంవత్సరాలు టైం ఇచ్చాం కదా. మరి 5 మాసాలకే 8 మాసాలకి ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు అది కేసు అబ్బా, మర్డర్ కేసు కాబట్టి దాన్ని కూలంకుశంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు పరిష్కారం అవుతుంది. దాన్ని పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. ఎలాంటి రోజా ఇంకో కోజా వచ్చి మాట్లాడితే మాత్రం పరిష్కారం అవ్వదు. ఎలా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అమ్మ, పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు కానీ మీ నాయకుడికి కానీ లేదు. ఎందుకంటే మీరు ఏంటి రాజకీయ నాయకులు. ఆయన సొంత డబ్బుతో రాజకీయం చేసే నాయకుడు. మీకులాగా మన ప్రజల సొమ్ముతో రాజకీయం చేసే నాయకుడు కాదు. అలా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి మహిళా దినోత్సవం రోజు ఏదో మహిళగా నేను గౌరవిద్దామని మేము అనుకుంటే మా మీద పడి అడుగు పందులా మా మీద పడితే మేము మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మా సైనికులు కానీ వీర మహిళలు కానీ. కాబట్టి నువ్వు మర్యాదగా మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. శ్యామల గారు ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ గురించి 30,000 అమ్మాయిల గురించి కూడా మాట్లాడుతున్నారు శ్యామల గారు వచ్చి. అవునండి, ఇప్పుడు మాట్లాడుతుంది. ఎందుకంటే మహాపతివ్రత శ్యామల, ఆమె ఏంటంటే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. ఆమె కూడా మంచి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద విమర్శలు చేసి వాళ్ళ క్యారెక్టర్ని కూడా దెబ్బ కొట్టాలన్న ఆలోచనలో ఈ ఇద్దరు ఆడవాళ్ళని వదిలినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి సింపతి గెయిన్ చేసుకోవడానికి. వీళ్ళిద్దరు ఆడవాళ్ళని ఎవరొకరు ఏదో అంటారు కదా, నాలుగు ఎవరో ఏదో అంటారు కదా, అదిగో చూడు పలానా జనసేన వాళ్ళు ఈ రకంగా బూతులు తిడుతున్నారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు అని బోరుని ఏడ్చి ఆ తర్వాత సింపతితో మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేద్దామని ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఇది మాత్రం చాలా దుర్మార్గం. పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడే వ్యక్తి, ఆయన నిజాయితీ గల నాయకుడు. ఆయన గురించి ఇంకోసారి మాట్లాడదు. ప్రెస్ మీట్ పెట్టాలంటే మామూలుగా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా వైసీపీ వాళ్ళు, ఎందుకు నేను మొన్న కూడా చెప్పాను. వైసీపీ నాయకులారా మరొకసారి చెప్తున్నాను, మీరు అసెంబ్లీకి రండి. ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి 6 గ్యారంటీస్ ఇచ్చారు వాళ్ళు. మన కూటమి ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు ఇప్పుడు 2 గ్యారంటీలు అమలవుతున్నాయి, ఇంకా 4 ఉన్నాయి. ఇవి ఎలా అమలు చేయాలని నిలబడండి, పోరాటం చేయండి. మీకు సిగ్గు బిడుగు ఉంటే పవన్ కళ్యాణ్ గుర్తు తెచ్చుకోండి. ఆయన మీ మీద ఎలా పోరాటం చేశాడు, ఎలాగ కాలు దువ్వాడు. మీరు పనులు చేయకపోతే ఆ పనులు ఎలా పోరాటం చేసి చేయించుకున్నాడు. అలా చేయించండి, ప్రజలకి అండగా నిలబడండి. ప్రశ్నించాలంతే, ప్రశ్నించడం కాదు, పోరాటం చేయాలి. అది ఆ 6 గ్యారెంటీలు అమలయ్యేలాగా గట్టిగా పోరాటం చేయండి. మీ నాయకుడు మీరు. అప్పుడు మిమ్మల్ని మేము గుర్తించగలుగుతాం, మిమ్మల్ని అభినందిస్తాం, మీకోసం మేము పనిచేస్తాం. కానీ ఇలాగ ఏమీ లేకుండా వెనకాల ఎక్కడెక్కడో మీ సాక్షి టీవీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్ష హోదా ఇచ్చే వాళ్ళ చేతిలో ఉన్నా కూడా, ఇచ్చే అధికారుల చేతిలో ఉన్నా కూడా వాళ్ళు జగన్ వస్తే వాళ్ళ బొక్కలని తీసి అడుగుతారని చెప్పేసి భయపడుతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే వాళ్ళు భయపడుతున్నారని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. ఎట్లా చూస్తారు?
ఇది ఎలా ఉందంటే అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్తాను. కొత్తగా పెళ్లి చేసుకున్నాడంట ఒకడు. పెళ్లి చేసుకున్న తర్వాత శోభనం గదిలోకి పంపేటప్పుడు అన్నాడంట, నాకు తలపాగా కట్టండి శోభనం ఎరగదీసేస్తాను అన్నాడంట. అలా ఉంది వ్యవహారం. వచ్చి నువ్వు అసెంబ్లీకి రావా? వచ్చి నీకు 1 నిమిషం ఇచ్చారా, 2 నిమిషాలు ఇచ్చారా, 5 నిమిషాలు ఇచ్చారా? మేము చూస్తుంటాం. నీకు అన్యాయం జరిగిందా? మీ తరపున మేము పోరాటం చేస్తాం. జగన్కి ఎందుకు మీరు మైక్ కట్ చేస్తున్నారు? ఆ రోజు ప్రజల దగ్గర నీకే సింపతి వస్తుంది కదా. జగన్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారనుకో నీకే కదా. ఆ జగన్ మాట్లాడేది మైక్ కట్ చేస్తున్నారు కాబట్టి మీరు అవతల వ్యక్తి మంచివాళ్ళు కాదనే కదా అర్థం. మరి అలాంటప్పుడు నువ్వు వచ్చి నిలబడితే నీకు మైకి ఇవ్వకపోతే మాలాంటి వాళ్ళు కూడా వచ్చి మీ తరపున నిలబడతారు. అప్పుడు మీకే కదా బలం. రండి, మీరు ఫస్ట్ అసెంబ్లీకి రండి, మాట్లాడండి, పోరాటం చేయండి, గెలవండి. ఒక్కొక్క పథకం వస్తుంటే సంతోషంగా నీకు నమస్కారం పెడతాం. జగన్ బాబు దీనివల్ల మా వాళ్ళకి ఇంత లాభం చేకూరింది, ఈ పథకం వచ్చిందని నీకు దండం పెడతాం.